వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. నాతో ఉన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఈసారి వైనాట్ 175 అంటుంది వైసీపీ. అంత కాన్ఫిడెన్స్ వైసీపీకి ఎందుకు వచ్చింది? కూటమి కడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేనను వీళ్ళు ఎందుకు లెక్కలోకి తీసుకోవట్లేదనే విషయాల గురించి ఈరోజు కొడాలి నాని గారితో మాట్లాడదాం. సార్ థ్యాంక్ యూ ఫేస్ టు ఫేస్కి వచ్చింది. సార్ వైనాట్ 175 అంటున్నారు, అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాడు, ఆయన నేను ప్రజలకి మంచి చేశానని భావిస్తే, మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తే, మీ ప్రాంతానికి మంచి జరిగిందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయొద్దని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏ తరగతుల వారు ఏం కావాలో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి డైరెక్ట్గా ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి రాష్ట్రం జరుగుతుంది. మెడికల్ కాలేజీలు పెట్టనివ్వండి, లేకపోతే పోర్టులు తీసుకురానివ్వండి, జెట్టీలు తీసుకురానివ్వండి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఈ స్టేట్ టాప్ ఉంది, విద్యారంగంలో టాప్ ఉంది, ఆరోగ్యాన్ని పరిరక్షించే దాంట్లో టాప్ ఉంది. ఈ పారామీటర్స్ అన్నీ కూడా జిఎస్టీ ఇవన్నీ కూడా టాప్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నేరుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కొంత, డెవలప్మెంట్ కార్యక్రమం కొంత, వాళ్ళ పిల్లలకి మంచి చదువులు చెప్పే కార్యక్రమం ఇవన్నీ కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాటిస్ఫై అయ్యి నేను మంచి చేస్తున్నాను, ఇంతకన్నా ఈ ప్రభుత్వం ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి చేయలేదు, కాబట్టి నేను ఈ ప్రాంతంలో కుప్పం ఒకే రకం చూస్తున్నాడు, పులివెందులు ఒకే రకం. కానీ అప్పు తేవడం, బటన్ నొక్కటం, ఇది తప్ప జగన్ ప్రభుత్వంలో ఏమీ లేదు అనే విమర్శను 5 ఏళ్ల నుంచి మీరు ఎదుర్కొంటున్నారు. ఈ ఎలక్షన్లో కూడా మీరు దాని మీదనే పోరాటం చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఆయనకు ఉన్నటువంటి 4 మీడియాలు, ఆయనకు తోడు ఆయన తోక పార్టీలు, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకరిస్తున్నటువంటి పార్టీలు. మేము మంచి చేస్తున్నాము అని చెప్పి మేము భావించి ఇవన్నీ కూడా ముందుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు చేస్తున్న సంసారం అవతలాడు చేస్తే వేపించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ పురంధరేశ్వర గారు ఏమంటుంది, అప్పులు చేశారంటది. ఈ రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అప్పు చేయకపోతే ఆడ ప్రభుత్వమే కదా ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళు ఒప్పుకుంటారా? మాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయటం ఈ రాష్ట్రంలో ఫస్ట్ కాదు, గత ప్రభుత్వాలు అప్పులు చేసుకుంటానే వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. కానీ వేరే స్టేట్లో అప్పులు జరగట్లేదా? అప్పు చేసి దాన్ని సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఖర్చు పెట్టాం, వ్యవసాయానికి ఎంత ఖర్చు పెట్టాం, ఇవన్నీ నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం ఎక్కడన్నా గైడ్లైన్స్ కానీ ఆ నామ్స్ కానీ తప్పించి కనుక మనం ఖర్చు అప్పు చేస్తే మాట్లాడాలి. ఇవన్నీ ప్రతిపక్షాలు ఏడవలేక. అంటే అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండాలి, కానీ ఇక్కడ సంక్షేమం మాత్రం బటన్ నొక్కి 120 సార్లు బటన్ నొక్కి 2.5 లక్షల కోట్లు జనానికి డీబీటీలు ఇచ్చారు, కానీ అభివృద్ధి ఆ మాత్రం జరగట్లేదు. అంటే ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి జరగడం లేదు. మేము సచివాలయం కట్టాం, వాలంటీర్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, కానీ చదువుకున్న ప్రతి విద్యార్థికి కానీ నిరుద్యోగి బయటికి వెళ్తే ఉద్యోగం రావడం లేదు. ఏపీలో రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసేసారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఆస్కారం లేనిది అనేది కదా. ఇప్పుడు 2 లక్షల మందికి 1,75,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాలంటీర్లు కాదు. ఆ వాలంటీర్లు 2 లక్షలు ఎక్స్ట్రా. సచివాలయాల్లో 1,75,000 ఆర్బీకేలు కానీ సచివాలయాల్లో కానీ 1,75,000 ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అవి కాక మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పెట్టినటువంటి డిఎస్సీ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, వీటిలో 40,000 ఇచ్చారు. 2,25,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగం నియమించింది. అసలు గత ప్రభుత్వాలు 70 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? 70 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల. 5 సంవత్సరాల్లో 2 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తే ఇంకా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, తీర ప్రాంతం 940 కిలోమీటర్లు ఉంది కదా, ఎన్ని పోర్టులు కట్టాడు? ఈరోజు 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2 పోర్టులు కట్టాడు. ఈ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఐటీ పార్కులు కావచ్చు, లేకపోతే సోలార్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయా, చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయా? సో మీరు చెప్పింది నమ్ముతున్నారా, జనం వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారా? ప్రజలు మేము చెప్పినా వాళ్ళు చెప్పినా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఏ ఊరైనా వెళ్ళండి, మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి అని చంద్రబాబు ఉన్నప్పుడు అడగండి, ప్రతి ఊళ్ళోనే 10 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు. అదేవిధంగా రాజధాని లేని నగరం రాష్ట్రం అని చెప్తాడు. చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉంటే
అమరావతిలో 33,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి రాజధాని కడతానని ఎవడన్నా అంటాడు? వైజాగ్ 25 లక్షల మంది జనాభా ఉంది, పోర్ట్ ఉంది, అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. అక్కడ రాజధాని 10,000 కోట్ల రూపాయలతో సెక్రటరియట్, అసెంబ్లీ, గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుంటే ఆ పక్కన కలకత్తా, ఈ పక్కన మద్రాసు, మధ్యలో వైజాగ్ ఉండేది. ఎంత బ్రహ్మాండంగా ఉండేది ఇప్పటికి. అంటే అప్పుడు మీరు కూడా ఈ అమరావతిలో రాజధానికి మద్దతు ఇచ్చారు కదా, జగన్ కూడా అసెంబ్లీలో మాట్లాడి అందరికి అనువైన ప్రాంతంలో ఉండాలి ఏం చెప్పాడు అని కదా చెప్పాడు ఆయన కూడా. దాన్ని యాక్సెప్టెన్సీ కూడా తీసుకున్నారు. ఎలక్షన్ ముందు వైసీపీ గెలిస్తే, జగన్ ప్రభుత్వం వస్తే రాజధాని మారుస్తారని ప్రచారం జరిగితే మీ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి వెంకటేశ్వర్లు విజయవాడ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇది అబద్ధం, ఇది తప్పు, మేము ఇక్కడే రాజధాని కొనసాగిస్తాము, జగన్ కూడా ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు, మేము కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పారు కదా. ఎందుకని మీరు హఠాత్తుగా మార్చేసి 3 జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడింది మీరు టీవీలో వేయండి. 33,000 ఎకరాలు మీరు రైతుల దగ్గర నుంచి ఎక్వైర్ చేసి మీరు కనుక రాజధాని కట్టినట్టయితే ఈ రాజధాని పేదలకు అనువుగా ఉండదు. పేదలు వచ్చి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పేదవాడు వచ్చి ఉండాలన్నా ఇది సాధ్యం కాదు. ఇది మీరు చేసేది 100% తప్పు. నేను ఈరోజు ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో రాజధాని వద్ద వేరే చోట పెట్టమంటే ఈ విడిపోయినటువంటి రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించిన వాడిని అవుతాను, ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించిన వాడిని అవుతాను. నాకు ఇష్టం లేకపోయినా మీరు చేసేటువంటి విధానం మీరు మాకు చెప్పకుండా మీరు ఒక నిర్ణయం తీసేసుకుని దాని మీద డిబేట్ పెట్టారు కాబట్టి, మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, మీరు కొనసాగించాలనుకున్నారు కాబట్టి మీరు వద్దని చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పారు కదా. మరి అర్థం ఏంటి? నాకు ఇష్టం లేకపోయినా మీరు నిర్ణయం తీసేసుకున్నా, మీరు అన్నీ చేసేసి మా ఊరిని అసెంబ్లీలో చెప్తే మేము వద్దని చెప్పినా కాదని చెప్పినా విద్వేషం సృష్టించిన వాళ్ళు అవుతాం కాబట్టి అది జరగదని చెప్పాం. గుడివాడకి 60 కిలోమీటర్ల దూరంలో అమరావతి రాజధానిగా ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు 400 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది గుడివాడ వాళ్ళు. మీకు ఆ ఎఫెక్ట్ పడదా? నాకు గుడివాడలో 70 సచివాలయాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు సచివాలయంతో పని లేదు నాకు, అసలు సచివాలయంతో పని లేదు. మాకు ఎంఆర్ఓ ఆఫీస్తోనే పని లేదు, మున్సిపల్ ఆఫీస్తోనే పని లేదు. అవి తీసేసిన కూడా అడిగేవాళ్ళు లేడు. మాకు నా గుడివాడ నియోజకవర్గంలో 75 సచివాలయాలు పెట్టాడు. 75 సచివాలయాలు 750 మంది ఎంప్లాయీస్ని పెట్టాడు. సేమ్ టైం 35 ఆర్బీకేలు పెట్టారు. విత్తనాలు కావాలన్నా ఆర్బీకేలు ఇస్తాం, ఎరువులు కావాలన్నా ఆర్బీలోకి ఇస్తాం, ఆర్బీకేలు ఇస్తాం. నేల టెస్ట్ చేయాలన్నా ఆర్బీకేలో టెస్ట్ చేసి వాడికి గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తాం. వారికి రైతుకి ఏం కావాలన్నా కూడా ఆర్బీకేలో చేస్తాం. అమరావతి అవసరం లేదు మాకెందుకు సార్? మా గుడివాడ సచివాలయానికి వెళ్ళి ఏం చెప్తారు? మాకు ఆల్రెడీ ఊళ్ళో సచివాలయం వస్తే ఇన్ని చేశాము, ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. మొన్న మీ పార్టీ నాయకులు చూస్తూ ఉంటే జగన్ ఓడిపోతే ప్రజలకు ప్రమాదం, రాష్ట్రానికి నష్టం అని చెప్తా ఉన్నారు. అదే బెదిరిస్తా ఉన్నారా, లేకపోతే మీరు భయపడతా ఇలా జరగబోతుందని హెచ్చరిస్తున్నారా? అంటే గతంలో చూసాం రాజశేఖర రెడ్డి గారిని 2004 నుంచి 2009 దాకా. 2009లో ముఖ్యమంత్రి అయినాక ఆయన చనిపోయాడు 3 నెలలకే. చనిపోవడం వల్ల ఈ రాష్ట్రం 2 ముక్కలైందా? రాజశేఖర రెడ్డి గారు బతికుండి రాష్ట్రం ముక్కలయ్యేది 2 ముక్కలు. రాజశేఖర రెడ్డి 2004-2009 మధ్య ఏమేమి పనులు చేశారో మీరు కూడా చూసారా? ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు కూడా. కానీ ఆయన అన్ని చేశాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, చాలా ఫీజు రింబర్స్మెంట్ లాంటి కొత్త పథకాలు, ఇందిరమ్మ పథకాన్ని శాచురేషన్ తోటి, అంటే ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇచ్చేయడం, ఎంతమంది అర్హులు ఉంటే అంతమంది. అవి అద్భుతమైన పథకాలు అన్నారు. కానీ ఆ రోజు ఆయన కూడా బొటాబొటి సీట్లతోటి గెలిచే పరిస్థితి. 158, 159 వచ్చేటప్పటికీ కణా కష్టం అయిపోయింది. చిరంజీవి పార్టీ వాళ్ళు వేసుకున్నారు, జయప్రకాష్ నారాయణ లోక్సత్తాకి వాళ్ళు వేసుకున్నారు, టీడీపీకి వేసుకున్నారు. అంటే అభివృద్ధిని లేకపోతే సంక్షేమ పథకాలని జనం తీసుకోకుండా వాళ్ళ పార్టీలకు లేకపోతే వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళ కులాలకు ఓట్లు వేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదా? రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక అడిగేసాడు. ఆయన 200 రూపాయల పెన్షన్, శాచురేషన్ పద్ధతిలో ఇళ్ల పథకాలు, ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని వాటిలో కొన్ని మిగిలిపోయినాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 చేయగలిగారు, ఫేజ్ 3 చేయలేకపోయారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రాజకీయ సమీకరణలు, ఓ పక్కన టీఆర్ఎస్ చంద్రబాబు కమ్యూనిస్టులు కలవటం, ఓ పక్కన కొత్తగా ఒక విపరీతమైన ప్రజాదరణ ఉన్నటువంటి చిరంజీవి గారు రావటం, లోక్సత్తా జయప్రకాష్ గారు రావటం, ఎన్నిటి మధ్యలో కొంత ఓటు చీలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తేనే 60% సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేసాడు కాబట్టి 100% సీట్లు వస్తాయి. అప్పుడు చంద్రబాబు, కమ్యూనిస్టులు, కేసీఆర్, ఇప్పుడు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ. 2014లో ఇదే కాంబినేషన్ మిమ్మల్ని ఓడించింది, 65 సీట్లకు పరిమితమైంది వైసీపీ. 2019లో వాళ్ళు విడిపోతే వైసీపీ గెలిచింది, ఇప్పుడు అధికారంలో ఉంది. 2024లో వాళ్ళు మళ్ళీ కలిసి వస్తున్నారు, ఇప్పుడు ఏమవచ్చు? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి అభ్యర్థులను పెట్టుకోలేక 30 సీట్లు పోగొట్టుకున్నాం. మా పెనంలూరు సీటు నామినేషన్ వేసి క్యాండిడేట్ కనపడకుండా వెళ్ళిపోయాడు. పెడం నుంచి తీసుకొచ్చి ఉప్పాల రామప్రసాద్ గారిని పక్కన కైకిలూరులో పెట్టాం. ఇట్లా మా జిల్లాలోనే 3 సీట్లు అసలు క్యాండిడేట్ లేకుండా పోగొట్టుకున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 చోట్ల ల్యాబ్స్ ఉన్నాయి, క్యాండిడేట్ ల్యాబ్స్. నెక్స్ట్ నా గుడివాడ నియోజకవర్గంలో నేను 2012 వైసీపీలో చేరా. ఇది కొత్త పార్టీ. నాకున్నటువంటి 66 గ్రామాలు 36 వార్డుల్లో ఒక 20% ల్యాబ్స్ ఉన్నాయి, అసలు లీడర్షిప్ లేదు. అప్పుడు దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. నేను టీడీపీలోంచి వైసీపీలోకి వెళ్ళబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో టీడీపీతో పాటు కొంత లీడర్షిప్ తీసుకెళ్ళి అయినా కూడా 20% ల్యాబ్స్ ఉంది. ఆ 20% ల్యాబ్స్ ఉండటం వలన నాకు 11,500 మెజార్టీ వచ్చింది. 2019కి వచ్చేటప్పటికి మేము అవన్నీ కూడా సెట్ చేసుకున్నాం, 100% పార్టీని స్ట్రెంత్ చేసుకున్నాం, 20,000 మెజార్టీతో గెలిచాం. ఈ రోజు 2019 కన్నా 2014 కన్నా తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా లీడర్షిప్ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి ఒక కాంక్రీట్ వాల్ లాగా ఒక బుల్డోజర్తో గుద్దిన ఆటం బాంబుతో పేల్చినా కూడా కదలనటువంటి యంత్రాంగం వైఎస్ఆర్. 3 పెద్దదా ఒకటి పెద్దదా? 3 పార్టీల బలం ఉంటుందా, ఒక పార్టీకి బలం ఉంటుందా? 3 పార్టీలు ఎందుకు కలిసినాయి? 3 పార్టీలు ఎందుకు కలిసినాయి? బలంగా ఢీ కొట్టడానికి మిమ్మల్ని, అంటే బలంగా ఢీ కొట్టాలంటే అవతలాడు ఎంత బలంగా ఉన్నట్టు? అంటే అప్పుడు కూడా సరిపోదా వాళ్ళకి మీ బలం? మిమ్మల్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, బీజేపీకి రాష్ట్రంలో ఎంత ఓటింగ్ ఉంది? 0.54%, 1% లోపు ఉంది. వాళ్ళు 170 సీట్లు 25 పార్లమెంట్లు పోటీ చేస్తే వాళ్ళకి ఎక్కడన్నా 1% మించి ఓటింగ్ వచ్చే పరిస్థితి ఉందా? అబాస్పాలు అవుతారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో 4 పార్టీలతో కలిసి వెళ్ళాడు. ఆయన గెలిచాడు 2 చోట్ల, ఒక ఎమ్మెల్యే గెలిచాడు, అది కూడా ఎంత 1000 ఓట్లతో. ఈ రోజు కూడా అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒంటరికి వెళ్తే ఏమవుద్ది ఆయన తెలవదా? ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఆవిడ, ఆయన తెలవదా? వీళ్ళకి డిపాజిట్లు వస్తాయి బీజేపీ తెలవదా? వీళ్ళిద్దరూ లేకుండా చంద్రబాబు నాయుడు వెళ్తే ఏమవుద్దు చంద్రబాబు నాయుడికి తెలవదా? వీళ్ళిద్దరూ లేకుండా చంద్రబాబు నాయుడు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఎంత సాగు దెబ్బ తింటాడు, 23 సీట్లు కూడా కోల్పోయి ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి చంద్రబాబు తెలదా? వాళ్ళు అధికారంలో రావడానికని మొత్తం కలిస్తే మీరేం చెబుతున్నారంటే ఒకళ్ళకి డిపాజిట్లు రావడానికి, ఇంకొకళ్ళకి ఏమో 2 సీట్లు రావడానికి, చంద్రబాబు నాయుడుకి ఏమో ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే కలిశారని చెప్తున్నారు. డెఫినెట్ గా బీజేపీ డిపాజిట్ లేని పార్టీ అనిపించుకోకుండా ఉంటాక వాళ్ళు కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక శాసనసభ్యుడికి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళాలని ఆయన కలిశాడు. చంద్రబాబు నాయుడు కనీసం 23 సీట్లు 30 సీట్లతోనూ ప్రతిపక్ష నాయకుడిని అనిపించుకోవాలని ఆయన కలిశాడు. ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేమని తెలుసు. పవన్ కళ్యాణ్ చూసుకుని బీజేపీ చంద్రబాబు నాయుడునేమో ఆయన ఉన్నాడు కదా వీళ్ళిద్దరు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని చూసుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బయలుదేరతారు. ముగ్గురు కూడా ఒకళ్ళిద్దరిని చూసుకుని వీళ్ళిద్దరు బయలుదేరే పరిస్థితి. ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కాటా దెబ్బ తింటారు. 2019లో వైసీపీకి వెళ్ళడానికి ప్రధాన కారకులు, ప్రధాన వ్యూహకర్తల్లో ఒకళ్ళగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నారో విన్నారు కదా. బటన్ నొక్కడం, లేకపోతే గవర్నమెంట్ డబ్బుల్ని అక్కడ ఇక్కడ పోగు చేసుకొచ్చి వాటి జనానికి ఇచ్చేయటం, ఇది కాదు పరిపాలన, ఇది కాదు చేయాల్సింది, జగన్ చేయాల్సింది. ఉద్యోగాలు కావాలని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఈ విషయాల్లో ఆయన ఘోరమైన తప్పులు చేశాడు, ఘోరంగా ఓడిపోబోతున్నాడు అని అంటారు. మీరు ఆయన్ని తిట్టారు కూడా, ఆయన చల్లని రూపాయి. ప్రశాంత్ కిషోర్ అనేవాడు వ్యూహకర్తగా ఉంటే బాగానే ఉంటుంది. ఆ జాతకాలు చెప్తేట చిలక జ్యోతిష్కాలు మీకోటి చెప్పారు కదా. మాకు చిలక జ్యోతిష్కం చెప్పలేదే. మీరు ఆయన చెప్పిన ప్రకారమే ఫాలో అయ్యారు కదా. అవును. ఇప్పుడు ఆయన దగ్గర టీం ఉందా? ఆయన దగ్గర 4 ఉండేవారు. తలా అయితే ఆయనదే కదా. ఉంటే 4 మొక్కలు చేశారు కదా దాన్ని. రాజన్ సార్ ఒక మొక్క, చంద్రబాబు వెళ్ళిపోయాడు, ఋషి ఒక మొక్క మా దగ్గర ఉన్నాడు, ఇంకో ఇద్దరు ఉన్నాడు, వాళ్ళు వెళ్ళి యూపీలో ఒకడు, బీహార్లో ఒకడు. 4 మొక్కలు చేసినా ఇంకేముంటుంది? ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది ఈ టైంలో ఆయన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు పేమెంట్ ఇస్తాడు. వ్యూహకర్త దేనికి చేస్తాడు ప్రశాంత్ కిషోర్? వ్యూహకర్తగా వెనకాల ఎవడు 10 మంది లేరు.
చేయగలిగిన పరిస్థితులు లేదు, మెదడులో గుజ్జు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు గతంలో కత్త కాబట్టి వీడు తోపు అని చెప్పి వీడితో జాతకం పోయినసారి లగడపాటి రాజగోపాల్తో దేనికి చెప్పించాడు జాతకం. వీడు చెబితే ఈ రాష్ట్రంలో 1-2% నోట్లు కొన్నాళ్ళు నాకు ఓటేసేస్తారని ఓ చిన్న ఆశ. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నారా? అది చంద్రబాబు నాయుడు గారు. మీరు మొన్న మాట్లాడుతూ చెప్పారు మళ్ళీ చంద్రబాబు కనుక గెలవనిస్తే మనం పెద్ద ఎన్టీఆర్ని కనుక బయటికి తరిమేసినట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ని కూడా బయటికి తరిమేస్తారన్నారు. అంటే డౌట్ వచ్చింది. తను నేను పార్టీలోనే చచ్చేవరకుంటానని చెప్పినట్టు ఉన్నాడు గతంలో. అంటే ఆయన పార్టీకే కాదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఎన్టీ రామారావు 100 ఏళ్ల సందర్భంగా లేదో సాగునీరు ఆవిష్కరణ అంటే దానికి పిలిస్తే ఇక్కడ విజయవాడలో పెట్టిన దానికి పోలేదు, అక్కడ హైదరాబాద్లో పెట్టిన దానికి కూడా పోలేదు. మొన్న చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే అన్ని ఫ్యామిలీలు వెళ్ళినాయి కానీ ఎక్సెప్ట్ జూనియర్ ఎన్టీఆర్. అన్ని ఫ్యామిలీలు ఏం వెళ్ళలేదు, ఎన్టీ రామారావు అన్ని ఫ్యామిలీలు ఎక్కడ వెళ్ళి ఎన్టీ రామారావు హరికృష్ణ గారి ఫ్యామిలీ తప్ప ఎందుకు అందరూ చాలా మంది వెళ్ళారు. మీరు చూసుకుని జయకృష్ణ గారు వెళ్ళాడా, మోహన్ కృష్ణ గారు వెళ్ళాడా, జయశంకర్ కృష్ణ గారు వెళ్ళాడా, ఎక్కడ వెళ్ళారు మీరు చూసుకోండి. మొత్తం రావడానికి ఎంతమంది పిల్లలు ఎవరెవరు వెళ్ళారన్నది చూసుకుంటే తెలుస్తుంది. ఆ గ్యాప్ వాళ్ళ మధ్య అలాగే ఉందా? చంద్రబాబు నాయుడు మీకు ఎక్కువ నాకు ఎక్కువ. వీడిని వాళ్ళు కింద బాయ్ కాడి నుంచి చూశారు, కింద కూర్చుని రావరారు కాళ్ళు పిసినప్పటి నుంచి చూశారు, కాళ్ళు లాగినప్పటి నుంచి చూశారు, వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చూశారు. వీడు ఎంత దొంగ ఆడ తెలదా మీకన్నా నాకన్నా ఆడ తెలుసు కదా. ఏదో పాదాలు కాసిపోయేవాడు పిల్లనిచ్చినాడు, ఈ తప్పనాడు ఎవడు వెనకాల పడి తిరుగుతాడు కానీ వాళ్ళకేం అవసరం వెనకాల పడ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా టీడీపీకి అభిమానులుగా ఉన్నారా? అలా ఏముండదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా కాన్స్టిట్యున్సీలో టీడీపీలో కొంతమంది ఉంటారు, వైసీపీలో కొంతమంది ఉంటారు, రకరకాలు. మీరు పిలిపించారు కదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా? జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఇద్దరు. ఎందుకంటే పెద్ద ఆయనకి వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబుకు బాధితుడా జూనియర్ ఎన్టీఆర్? చంద్రబాబుకి ఎన్టీ రామారావు బాధితుడు. ఆ చరిష్మాని కానీ ఆ గ్లామర్ను కానీ ఆయనకున్నటువంటి స్టార్డమ్ను కానీ అదంతా ఎన్టీఆర్కి వచ్చింది. లోకేష్ పప్పు అడిగి మారటం రాదు, తినటానికి తప్పి దేనికి పనికిరాడు. లోకేష్కి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎవరిని తొక్కేయాలి, ఎవరిని నాశనం చేయాలి? జూనియర్ ఎన్టీఆర్నే కదా. జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో ఉంటే లోకేష్ అనేవాడు ఉంటాడా, కనపడతాడా? అప్పుడు లోకేష్ ఉంటే ఏమి, చంద్రబాబు ఉంటే ఏమి, ఆయనకి నష్టం ఏం లేదు కదా. ఆయన వన్స్ ఒకసారి పొలిటికల్ ఎంట్రీ చేసి రాజకీయాల్లో ఉండాలని వస్తే అవును ఆయన ఉన్నారు, వస్తాడు. ఎందుకు రాడు? డెఫినెట్గా వస్తాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా రాడని ఎవరు అనుకుంటారు? ఎందుకు రాడండి? అతను తాత ఇప్పుడు వాళ్ళ తాతని బట్టే కదా. ఆయన 60 ఏళ్ళకి వస్తే మనవాడు 50 ఏళ్ళకి వస్తాడు. ఎందుకు రాడు? రాజకీయాల్లో కానీ సినిమా పరిశ్రమ కానీ వాళ్ళకి వారసుడే కదా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ లేడా రాజకీయాల్లో? మీరేమో లొకేషన్ పప్పు ఉప్పు పనికిరాడు అంటున్నారు, ఆ లొకేషన్ ఏమో రెడ్ డైరీలో మీ పేరు రాసి పెట్టుకున్నారు. నా పేరు రాస్తే పర్లేదు, ఎన్టీఆర్ పేరు కూడా రాసి ఉంటాడు ఫస్ట్. అంతేనా? నా పేరు రాస్తే పర్వాలేదు, నన్నేం పేగలేడు. మీరు టీడీపీ గెలిస్తే రాష్ట్రం నుంచి పారిపోతారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు కూడా. అంత సీన్ లేదు ఇక్కడ, భయపడేవాడు ఎవడు లేడు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మినటువంటి బంటులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. కమ్మ సామాజిక వర్గం కొడాలని వెలేసింది, బహిష్కరించింది, ఆయన ఒకడే ఉంటాడు ఇప్పుడు అని అంటారు, నిజమేనా? ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో 2,10,000 ఓటింగ్ ఉన్నారండి. 10,000 మంది కమ్మ సామాజిక వర్గం ఉన్నారు. వాళ్ళు వెళ్ళేస్తే 2 లక్షల మంది గుండెలో పెట్టుకుంటారు. ఇప్పుడు టాస్క్ లేకపోతే వైసీపీలో చంద్రబాబు కొడాలని తోటి బూతులు తిట్టాల్సి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవడని తిట్టమని కానీ ప్రెస్ మీట్ పెట్టమని కానీ చెప్పడు. మీరేమో అలా చెబుతా ఉన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మహేదర్ రెడ్డి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబును తిట్టలేదు, లోకేషన్ తిట్టలేదు, పవన్ కళ్యాణ్ తిట్టలేదనే సీట్లు ఇవ్వలేదు వాళ్ళకని చెబుతా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అందరూ తిట్టారా? మీరందరూ తిడుతున్నారు, కొంచెం ఫాలో అవుతా ఉన్నారు. మరెందుకు అది వచ్చింది వాళ్ళ విషయంలో, శ్రీనివాసులు రెడ్డి విషయంలో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో కానీ వీళ్ళకి మహేదర్ రెడ్డి విషయంలో? వీళ్ళకి ఏంటంటే విపరీతమైన డబ్బు మదం. ఎవడైనా మా డబ్బు చూసి, మా అందం చూసి, మా హైట్ చూసి, మా వెయిట్ చూసి మమ్మల్ని భరించాలి అన్నటువంటి దృక్పథంతో ఉంటారు. ఇక్కడ జగన్ చూసి ఓట్లేస్తారా, మిమ్మల్ని చూసి ఓట్లేస్తారా? అంటే ఎమ్మెల్యేలను చూసి? మాకు పడినటువంటి ఓట్లు 90-95% జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాన్ గుర్తుంది. ఇప్పుడు ఎందుకు 90 మంది ఎమ్మెల్యేలను మార్చేశారు మీరు? అది ప్రతి పార్టీకి ఉంటది కదా. 90 మంది ఎమ్మెల్యేలు మీకు రాజకీయ ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాలు అయితే జరగలేదు, దక్షిణాది రాష్ట్రాలు అయితే అసలు జరగలేదు. అంటే సగం మందికి పైగా 75లో సగం 175లో సగం మందికి పైగా మార్చేశారు. అంటే వాళ్ళు అందరూ ఉంటే జగన్ చరిష్మా కూడా పనిచేయదు అనుకున్నారా? అలా ఏం కాదు. ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరిలో ఆర్కే గట్టి క్యాండిడేట్,
కాకపోతే అక్కడ పద్మశాలికి సంబంధించినటువంటి వేకర్ సెక్షన్ ఉంది, వేవర్స్. ఆ వేవర్స్ నుంచి 60,000 ఓటింగ్ ఉంది. అక్కడ అభ్యర్థిని పెట్టాలని చెప్పి భావించారు. కాబట్టి అక్కడ ఆ సమీకరణలో భాగంగా పెడతాం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట ఉంది. నర్సరావుపేటలో బీసీ అభ్యర్థి యాదవ్ కమ్యూనిటీకి మనం ఎక్కడ సీట్ ఇవ్వలేకపోతాం, వాళ్ళకి కూడా 1-2 సీట్లు ఇవ్వాలి. కాబట్టి నువ్వు గుంటూరు వెళ్ళమన్నాడు. గుంటూరు వెళ్ళమని చెప్పి అక్కడ యాదవ్ కమ్యూనిటీని పెట్టామన్నాడు. పెట్టమని నేను గుంటూరు పోమన్నాడు. పోకపోతే పోరా అన్నాడు. అలా కుల సమీకరణలో ఎన్ని కులాలు, వాళ్ళకు ఉన్నటువంటి వెనకాల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళని కొంత ఎక్కువ మందికి సీట్లు ఇవ్వాలి. ఎక్కువ మందికి సీట్లు ఇవ్వాలని మార్చాల్సిందే. అంటే మార్చకపోతే ఓట్లు రావుతే గెలవలేమనేదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది కదా. ఓటు రాకపోతే నా ఓటు డబ్బున్నడికి ఇస్తే ఇంకెక్కువ ఓటు వస్తుంది కదా. మీ ఓటి కులాలను మార్చడం ద్వారా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ అక్కడ పోటీ చేస్తే ఈసారి గెలవకపోవచ్చు. అందుకని ఆ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఇవ్వడం గురించి ఇలాగా. అలాగే నర్సరావుపేటలో కమ్మోళ్ళకి ఇచ్చే బదులు రెడ్లకి ఇచ్చే బదులు బీసీకి ఇస్తే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న బీసీలు ఓట్లు వేస్తారని, బీసీలకు సీట్లు ఇచ్చామని కాకుండా అది అంతరంగా ఒక రాజకీయ పార్టీకి గెలవటం ముఖ్యం, ఓట్లు పట్టడం ముఖ్యం. సేమ్ టైము ఎవరికైతే ఓట్ బ్యాంక్ ఉందో, ఏ కులాలు అయితే నిర్లక్ష్యానికి గురయ్యో ఆ కులాలని పైకి తీసుకొచ్చి వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యం. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏది ఇంటర్లింక్ అయి ఉంటాయి. కానీ మీరు కులాలతో ప్రమాదకరమైన ఆటలు ఆడుతున్నారని సమాజం ఇంతకుముందు ఒకటి వర్గమో 2 వర్గాలుగా విడిపోతే రెడ్లు కమ్మలు రెడ్లు కాపులని, ఇప్పుడు మీరు నియోజకవర్గానికి జిల్లాకి విడగొట్టి చూస్తున్నారు. అది పెద్ద ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు అనేది ఎవరికి ప్రమాదం? బలిసిన వాళ్ళక, లేకపోతే మాదే రాజ్యం అని చెప్పి స్వతంత్రం వచ్చిన కానీ విర్రవీకే వాళ్ళక, ఎవరికి ప్రమాదం? వంగవీటి రాధాని వైసీపీలోకి తీసుకొచ్చే పని ఎంతవరకు వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి సమీకరణంలో ఆ విజయవాడలో సీటు ఇవ్వలేకపోవటం, తను కొంత బాధపడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక నేను మా పార్లమెంట్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఎవరిని పెడితే బాగుంటుందంటే పలానా అని చెప్పా. నాకేం అభ్యంతరం లేదు, మాట్లాడుకోమని చెప్పాడు ఆయన. తర్వాత నేను రాధాకు 2 సార్లు ఇట్లా అవకాశం ఉంటుంది తమ్ముడు అని చెప్పా. తను డెసిషన్ తీసుకోవాల్సింది తన డెసిషన్ బట్టి. రాధాతో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఏముందా, లేకపోతే గుడివాడలో కాపు ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనతో మీరు ఉన్నట్టు కానీ లేకపోతే మీతో ఆయన ఉన్నట్టు కానీ ఉంటే మీకు లబ్ధి చేకూరుతుందని? ఇప్పుడు రాధా ఎంపీగా పోటీ చేసినా చేయకపోయినా రాధా నాతోనే ఉంటాడు. నా తమ్ముడు నా వరకు నాకు అవసరం ఉందనుకుంటే రాధా డెఫినెట్గా నాకు హెల్ప్ చేస్తాడు. దానికి నేను ఎంపీగా పెట్టాల్సిన అవసరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. వ్యక్తిగతంగా అందరం కలిసి ఉన్నాం కాబట్టి అందరం ఒక చోట ఉంటే బాగుంటుంది అన్నది ఒక ఉద్దేశం. గుడివాడలో కమ్మోళ్ళ కంటే కాపులు ఎక్కువ కొడాలనానికి కాపు కాస్తా ఉంటారన్నారు. కానీ ఈసారి మీరు పవన్ కళ్యాణ్ కూడా తిట్టకుండా తిట్టి ధూమ్ధామ్ చేసి పడేశారు. ఈసారి కాపులు మీకు మద్దతిస్తారా? ఆ విధంగా రాధా కూడా మీకు హెల్ప్ చేయగలుగుతాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నేనేమి భయంకరంగా నేను తిట్లా, చంద్రబాబుని మాట్లాడే నేనేం పవన్ కళ్యాణ్ గురించి నేను ఎక్కడ మాట్లాడాల. పవన్ కళ్యాణ్కి నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి మీరు గమనించినట్లయితే చంద్రబాబు దొంగ, చంద్రబాబు గారు 420, వాడు వెన్నుపోటుదారుడు. నీకు చంద్రబాబు వలన ప్రమాదం ఉంటుంది, నిన్ను చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు, చంద్రబాబు నిన్ను వాడుకుంటాడు. మంచిగా చెబుతున్నారు. నేను ఫస్ట్ నుంచి అదే చెబుతా అతనికి. ఇంత మంచిగా చెప్పలేదు, తిట్టారుగా మధ్యలో. చూడండి మీరు, వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? పవన్ కళ్యాణ్ తిట్టారు కదా, అది ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా గుడివాడలో? ఏముంటది? పవన్ కళ్యాణ్కి 100% ఉంటారా? ఎప్పుడు నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్లు 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారా? చంద్రబాబుకి 100% ఉంటారు. మెజారిటీ 60%, 70% ఉంటారు. ఉద్యమాలు వచ్చినా ఉప్పెన్లు వచ్చినా 4 సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. ఈసారి గుడివాడలో కూడా మీకు గెలుపు సునాయాసంగా దక్కిద్దా? ఇప్పుడు మీరు ఒకటి చూసుకోండి, గుడివాడలో 6 నెలల ముందు తెలుగుదేశం అభ్యర్థి ఎవరికన్నా తెలుసా? ఈ గుడివాడలో అడ్రస్ కానీ పేరు కానీ ఊరు కానీ ఉందా? 200 కోట్లకి అమ్మేశాడు. ఒక 50 కోట్లు పార్టీ ఫండ్, 150 కోట్లు ఖర్చు. ఇక్కడ ఇచ్చినప్పుడు కూడా మీరు కూడా సీటు కొనుక్కున్నారా? ఈ గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ క్యాడర్ 90% కొడాల నానికి సీట్ ఇస్తేనే మేము పని చేస్తామని చెప్పి, నేను ఇండిపెండెంట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాకు ఇచ్చాడు. నేను కొనుక్కోవటం ఏంటి? నేను 1971 పుట్టా. నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెరిగా, ఇక్కడే వ్యాపారం చేశా.
నేను ఈ గుడివాడ వదిలేసి ఒక అడుగు కూడా అటు ఇటు వేయలే. నేను లోకల్ పక్క కొడాలని అనేవాడు. అది మీ కృష్ణా జిల్లాలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలవట్లేదు. అప్పుడప్పుడు అవనగడ్డలో సింహాద్రి సత్యనారాయణ గారు గెలిచారు 80s లో. ఆ తర్వాత పాదసారథి కానీ, దేవిని ఉమా కానీ, కొల్లూరు రవీంద్ర కానీ వీళ్ళందరూ ఓడిపోతున్నారు. మీరు కూడా మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు గుడివాడలో ఎవడో ఇంటి రామారావు 2 సార్లు గెలిచాడు, కటార్ సచిన్ గారు 2 సార్లు గెలిచాడు. లైన్గా 3ఓసారి గెలిచిన వాళ్ళు లేడని చెప్పారు. 3ఓసారి గెలిచారు. 4ఓసారి గెలిచిన వాళ్ళు లేడని చెప్పారు. 4ఓసారి గెలిచారు. రికార్డులు బ్రేక్ చేయటమే కొడాలి నాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. అంతేనా? బ్రేక్ అయిపోతుంది. సో ఈసారి గెలిచి మళ్ళీ క్యాబినెట్కి వెళ్తారా? క్యాబినెట్లోకి వెళ్ళాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఏమో నాకు పెద్దగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఈ ప్రభుత్వంలో నాకు భాగస్వామ్యం ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నాకు మంత్రిగా అవసరం. నాకు 500 కోట్ల రోడ్లకి, కాలువలకి, వాల్స్కి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే చాలు. నా గుడివాడ అభివృద్ధి. ఇంకా ఇవన్నీ అయిపోతే నేను ఇంకా పోటీ కూడా చేయను. ఎవరో ఒకరికి ఇచ్చేసుకోవాలి. పోటీ చేయలేదు 2029 అయిపోతుంది కదా. 60 ఇప్పుడు 52 ఏళ్ళు. ఇంకో టర్మ్కి దాదాపు రిటైర్మెంట్ వయసు వస్తుంది. ఎవరో కొత్తగా కుర్రాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు ఒక 5 సార్లు 6 సార్లు. మా అన్న పేరున ఆయన రిటైర్ అయిపోయాడు. మీకు అంత పిల్లలు లేరు కదా? ఆయనకైతే ఏది వచ్చిన పిల్లలు, మీకు చిన్న ఆడపిల్లలు కదా మీ ఇద్దరు. మా అమ్మాయిలకు కూడా 23 ఏళ్ళు వచ్చిన తమ్ముడు కొడుకు. అమ్మాయిని పెడతారా, కొడుకుని పెడతారు? మరి మీ తమ్ముడే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. పెడతారా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. మీ వారసుడు అవుతాడా? రాజకీయాలు ఇప్పుడు ఆయన చదువుకుంటున్నాడు. ఇప్పుడు BBA చేస్తున్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే మనం అయితే బలవంతంగా ఎవరిని తీసుకున్నాం వస్తే ఓకే. లేకపోతే మీ తమ్ముడు కొడుకు మీకు వారసులుగా వచ్చేస్తారు. ఎవరైనా మా అమ్మాయిలను మా తమ్ముడు కొడుకు. మా అమ్మాయిలకి అయితే ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఇంకా ఏమైనా ఉంటే ఆడే వస్తాడు. వాడికి కొంచెం ఇంట్రెస్ట్ తిరుగుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రచార సమయంలో మాకు కొద్దిగా సమయం ఇచ్చి మీ అభిప్రాయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొడాలి నాని గారితో ఫేస్ టు ఫేస్. ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. గుడివాడ నాని అడ్డా, ఇక్కడ నాకు అడ్డే ఏమీ ఉండదు, గుడివాడ అభివృద్ధి నాకు కావాలి, మంత్రి బాబు మీద నాకు ఆశ లేదు అని ఆయన చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళ ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుసుకున్నాం.